గుడ్ మార్నింగ్ సార్, మై డాడ్ కేమ్ సార్. రండి కూర్చోండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలి? అయ్యా, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ అన్ని బస్సులు వచ్చాయా? మీరు ఏ బస్సులో చెప్పొచ్చు. చాడి అసలు ఏమైంది సార్? రీసెంట్గా మీతో ఎప్పుడైనా సిరి తన హెల్త్ గురించి బాగాలేదని ఏమైనా డిస్కస్ చేసిందా? ఓడి సిరమ్మ జ్వరం వచ్చిందా? లేదే. కనులేది బాగానే ఉన్నాయి, గుడ్లు కూడా. నేలగాను అది అయ్యా బ్రష్ సరిగ్గా వేస్తాను కానీ నేలకు సరిగ్గా దిక్కట్లే, అందుకే. సార్ కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు తన క్లాస్ టీచర్తో మాట్లాడండి, తనైతే మీకు క్లియర్గా చెప్పగలరు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. సిరీస్ ఫాదర్ మేడం, ప్రిన్సిపల్ సార్ మీతో మాట్లాడమన్నాడు. సిరి చాలా రోజుల నుండి స్టమక్ పెయిన్తో బాధపడుతున్న విషయం మీకు తెలుసా? అవునా మేడం? నాకేం చెప్పలేదయ్యా. లేదు మేడం. ఇది నార్మల్ స్టమక్ పెయినే. అంతే కదా, డాక్టర్ అమ్మ కాడ పిలుచుకోపోతాలండి. అలా కాదండి, ఒక అమ్మాయి తన లైఫ్లో ఎన్నో స్టేజెస్ని ఓవర్కమ్ చేసుకోవాల్సి వస్తుంది. పాప ఒక చిన్న స్టమక్ పెయిన్ గురించి కూడా మీతో షేర్ చేసుకోలేకపోయిందంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్. పాపకు ఫీమేల్ సపోర్ట్ అయితే చాలా నీడ్ ఉంది. షూర్ మేడం. పంతులమ్మ చెప్పినట్టు నాకు లోపల ఏమర్థమైందంటే సిరమ్మకు ఒక తోడు కావాలి, అంటే మీరు ఒక పాపను కనాలి. ఓహో, నీకు అలా అర్థమైందా? అది కాదు సార్ మేడం చెప్పింది. నీకు అర్థమయ్యేలా చెప్తారా? యో, పంతులమ్మ ఏం చెప్పారో అర్థమయ్యేలా చెప్తానన్నా కదా, చెప్పండి అయ్యగారు. అయ్యగారు, మిమ్మల్నే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, చెప్పండి అయ్యగారు. అంత చిన్నదానికి ఎంతగా ఆలోచిస్తున్నారు? ఆ పంతులమ్మ ఏం చెప్పిందని? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నీకు కూతురుంది కదా, ఏదో ఒక రోజు తండ్రి బాధ అర్థమవుతుంది. వెళ్ళు. కాదమ్మా, మీకు కడుపు నొప్పిస్తాను, నాకెందుకు చెప్పలేదు? కడుపు నొప్పిస్తుందని మా ఫ్రెండ్స్కి చెప్తే అది అలాంటి కడుపు నొప్పి కాదు, వెళ్ళి మీ అమ్మకి చెప్పు అన్నారు. ఆ విషయం చెప్పడానికి మా అమ్మ ఎక్కడుంది సూరి? అవును, మీరేం బాధపడకండి అమ్మా. సూరి, చెప్పండి అయ్యా. సూరి, సిరిని నీలా చూసుకునేలా ఒక మంచి కేర్ టేకర్ లేకపోయినా ఒక మంచి పనామని చూడు సూరి. అమ్మ సాచయ్యా, సినిమాకి ఇంకెప్పుడు కడుపు నొప్పి రాకుండా చూసుకుంటానయ్యా. నన్ను పనిలో నుంచి తీసేయకండి అయ్యా. నిన్ను పనిలో నుంచి తీసేయట్లేదు సూరి, దయచేసి నేను చెప్పింది వెళ్ళు. అయ్యగారు, ఒక హెల్ప్. ఏమైంది సూర్య, అప్పు ఏమన్నా కావాలా? అప్పు కాదు అయ్యగారు, మా ఇంటికి ఆడపని మంచి కావాలంట, ఎవరైనా ఉంటే చూసి పెట్టండి కాస్త. ఇప్పుడు అంటే ఒక ఆడేముంది, నేను మాట్లాడి పంపిస్తాను. థ్యాంక్స్ అయ్యా, వెళ్ళొస్తా. ఈ పని మంచి ఆడ దొరుకుతుందో ఏందో అర్థమే కాల. మీరేంటి అయ్యగారు బట్టలు మార్చుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు? బాగున్నావు సూరి. అయ్యగారు, మీరు పెద్ద అయ్యగారు కదా? ఏంటి సూరి అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ అనిల్ అయ్యగారు. అదేం లేదులేయ్యా. చెప్పాలనిపిస్తే చెప్పు సూరి, లేదంటే లేదు. అయ్యగారు, సిరమ్మకి కడుపు నొప్పి అంట, స్కూల్లో పంతలమ్మ చెప్పింది. ఇంకా అప్పటి నుంచే అయ్యగారు ఫుల్ బాధలో ఉన్నారు, ఏం అడిగినా చెప్పట్లేదు. కడుపు నొప్పా? నీకేం తెలీదా? తెలీదయ్యా, అయ్యగారు కూడా చెప్పట్లేదు. సరే, ఒకసారి స్కూల్కి వెళ్దా. నమస్కారం సార్. నమస్తే. రండి సార్, కూర్చోండి. పర్లేదండి. మొన్న సిరి వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటా. అయ్యయ్యా, మీరు చెప్పినది ఆ అయ్యగారికి, ఈ అయ్యగారికి కాదు. ఈ అయ్యగారు ఏం జరుగుతుందో నన్ను అడుగుతుండో, ఆ అయ్యగారు నాకు చెప్తేనే కదా ఈ అయ్యగారు నేను చెప్పే. ఈ అయ్యగారిని వెళ్ళి ఆ అయ్యగారిని అడగమంటే వీళ్ళిద్దరు మాట్లాడుకో, అదో పెద్ద గొడవ, అది ఇంకో సమస్య లేదు. అందుకే మీ కార్డు పిలుచుకొని వచ్చాను. మీరు చెప్పండి అయ్యగారు. ఓ, ఒక్క నిమిషం. ఇంతసేపు మీరిద్దరు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, వీళ్ళిద్దరు ట్విన్స్, అంతేనా? పా, సూపర్. ఊరూరికి ప్రిన్సిపల్ అయిపోయారయ్యా. సార్ మేము ట్విన్స్, కానీ ఐడెంటికల్ ట్విన్స్. ఒక అమ్మాయి ఎదిగే వయసులో ఒక ఫీమేల్ సపోర్ట్ కావాలి, అంటే ఒక ఆడ మనిషి తోడు అవసరం. ఓ, అయ్యగారు కూతురు కాదు కావాల్సింది, అయ్యగారికి పెళ్ళం కావాలి. దీనికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు సార్, ఒక ఫీమేల్ కేర్ టేకర్ అని తీసుకురావచ్చు. ఆ టేకర్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, పోయి తీసుకొస్తా. అయ్యగారు సిరమ్మ సంతోషంగా ఉండాలా. మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అయ్యా, నేను వెళ్ళొస్తా. ఇంట్లో వచ్చింది. సరే సరే. సలామలేకుం. నమస్కారం. ఎవరు కావాలండి? సూరి. మీరు మాకి కావాలని అడిగారంట, ఆ సూరి చెప్పింది. అయ్యయ్యో, నేను మీరు కావాలని అడగలేదు, పని మనిషి కావాలని అడిగా. సూరి మీకు ఏం చెప్పాడేంటి? సూరి, ఇప్పటి నుంచి సూరికి ఏమీ లేదు, మొత్తం మాదే. అమ్మ, మీరు మాట్లాడే తెలుగు మొత్తం తప్పులున్నాయి. నేను మీతో ఉర్దూలో మాట్లాడదామంటే నాకు ఉర్దూ రాదు. సూరి వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలిపిస్తాను, మీరు ఇప్పుడు వెళ్ళండి. అది ఇది కాదు, పని ఏదో బోలు, శాలరీ ఎంత బోలు, కర్తుమే నహీ బోల్తా. అలా కాదమ్మా, ఫస్ట్ మీరు వెళ్ళండి. ఒకవేళ అవసరమైతే మళ్ళీ నేనే పిలిపిస్తాను మిమ్మల్ని. మీరు నాకు పని లేదంటే నాది ఇక్కడి నుంచి కదలదు.
అలా కాదమ్మా, మాకు పని నుంచి మక్కర్లేదు, మళ్ళీ కాదంటే మిమ్మల్ని పిలుస్తాం, మీరు ఇప్పుడు వెళ్ళండి. భయ్యా నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది, మీరు నాకు పని ఇస్తారా లేకపోతే పరక తీసుకొని మొత్తం కడిగేయాలా? సరే సరే సరే, ఒక పని ఉంది చేస్తారా? బట్టలు ఉతకాలి. ఆ బట్టలు నీవే. పిచ్చి పట్టిందా సూరి? ఇంత టెన్షన్ అంటే నాతో చాడుకుంటున్నావు? అట్లా కాదయ్యా, మీరు అమ్మాయి అడిగారు, ఎంత ఎతికినా దొరకలా, అందుకే నేనే వేషం వేసుకొని వచ్చా. పని మనిషి కోసం ఇంకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెయిట్ చేద్దాము. ఇలా భయపెట్టి నేను చంపకు సూరి, నా మాట ముందే వీకు. ఇది చాలా ఉడుగ్గా ఉంది, నేను భయస్తా. దండాలే గారు. నువ్వు ఎన్నిసార్లు గొంతు మార్చుకొని మాట్లాడినా మనకు కావాల్సింది ఆడపిల్ల సూరి, మగపిల్లడు కాదు. వెళ్ళు. అయ్యగారు ఒప్పారి తిరిగి చూడండి. ఇలానే నన్ను సత్తాయిస్తా ఉండు, ఏదో ఒక రోజు నేను ఇంట్లోంచి వెళ్ళగొడతాను సూరి. నేనేం చేశానయ్యా నన్ను వెళ్ళగొట్టడానికి? అయ్యా ఎవరమ్మా నువ్వు? నా పేరు సీతమ్మలక్ష్మి అండి. హాయ్. అవునా, ఎవరు పంపించారమ్మా నిన్ను? ఒకసారి ఆ పరద ఎత్తానమ్మా. ఓయమ్మో, సాయంత్రం సంతకాడ దొరికే ఫారిన్ కూడా ఉన్నట్టుండేది అమ్మే బొద్దుగా. సూరి, అసలు నేను ఎవరు పంపించారమ్మా? అచ్చం ఇలాగే ఇంకొకతను ఉన్నాడండి, అతను పంపించాడండి. హాయ్. మా అన్నయ్య. అసలు మా అన్నయ్యకి నాకు పని మనిషితో అవసరం ఉందని ఎవరు చెప్పారు? అయ్యో దొరికిపోయినా, ఎలా మేనేజ్ చేద్దాం. ఈ దోమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అయ్యా అంటే అయ్యా అది దారిలో పోయేటప్పుడు డాష్ కొట్టాను, తీరా చూస్తే పెద్దయ్య గారు, మీకు తెలుసు కదా మాకు షుగర్ అని, అందుకే జరిగిందంతా నీకు 100 సార్లు చెప్పా ఇంట్లో సమస్యలు బయట పెట్టద్దని. అసలు వాడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? అలా కాదయ్యా. నోర్మి చింపుతా. నువ్వు మామూలుగా మా ఇంట్లోకి పనిలోకి వచ్చింటే ఓ 2 మాటలు మాట్లాడి పనులు పెట్టుకుంటా అండి. మా అన్నయ్య పంపించాడు అంటున్నావు కదా, నేను మినిమం ఒక అర్ధగంట ఇంటర్వ్యూ చేయాల్సిందే. అడగండి అయ్యా, ఏదానికైనా చిటికలో సమాధానం ఇస్తా. సూరి, ఆ చైర్ తీసుకో, సిరిని కుడి పక్క కూర్చోబెట్టి నువ్వు ఎడం పక్క కూర్చో. ఈ రోజు ప్రశ్నలతో తోలు తీసేద్దాం. మొదటి ప్రశ్న, 1000 రూపాయల కోసం నీకు వంట తీసుకొచ్చా? పని చేసి వచ్చిందా లేదంటే నేను పెళ్లి చేసుకుని వచ్చిందా సూరి? అయ్యా నేను ఇప్పుడంటే మనిషి, నాకు పనే ముఖ్యం, కావాలంటే మీరు అడుక్కోండి. అసలు మా అన్నయ్య నీకు ఇలా పరిచయం? పరిచయం లేదండి, పని ఉందని చెప్పాడు, బుట్ట పట్టుకుని పరిగెత్తుకొని వచ్చా. సరే 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 సరే, మా అన్నయ్య నేను తినేటప్పుడు తినేదంటే మనకు కలపమని, లేదంటే నేను తాగేటప్పుడు తాగేదంటే ఏదైనా కలపమని అని చంపమని చెప్పాడా? అయ్యో మీరు పొరపడుతున్నారయ్యా, నాకు వంట చేయడమే సరిగ్గా రాదు, ఇక చంపడం ఏమొస్తుంది? ఈ నేషాలు చూస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుందయ్యా. ఏ పచ్చకామలు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. మా అన్న అలా ఉంటాడు కాదు, నేనేదో టెస్టింగ్ చేస్తాను. పని పరంగా ఓకే, నెమ్మదిగానే పని నేర్పిస్తాం. నేను నీకు ఒక 2 తెలివైన ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పి పనిలో జాయిన్ అయిపో. తెలివైన ప్రశ్నలా? అడగండి. సరే, నీతో ఒక 5 కేజీల ఇడ్లీలు 5 కేజీల దూద్ ఉంది, ఇందులో ఏది బరువు ఎక్కువ? ఇదో ప్రశ్న అండి. 5 కేజీల ఇడ్లీలే బరువండి. 5 కేజీల ఇడ్లీలు 5 కేజీల దూది ఒకటే బరువు ఉంటాయి కదా తల్లి. 5 కేజీల ఇడ్లీలు ఉత్తున ఎవరు అమ్మరు కదండి, అందులో చట్నీ సాంబార్ కూడా ఇస్తారు కదండి, అందుకే ఇడ్లీలే బరువు ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి బుల్లమ్మ గారు. నీకు ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, మా తాతలు 7 తరాలు కూర్చొని తినేందుకు సంపాదించినారండి. మరి అంత ఆశ పెట్టుకుని ఇక్కడ పని చేయడానికి ఎందుకు వచ్చావమ్మా? మాది 8వ తరం అండి. చాలా తెలివిగా మాట్లాడుతున్నాయి గారు. ఓహో, పనిలో నిన్ను తొక్కేస్తుందని నీ బాధ నీదే? అయినా పనిలో నన్ను తొక్కే మగాడు ఇంకా పుట్టలేదయ్యా. పుట్టలే సూరి, కరెక్టే, పని చేసేకొచ్చింది ఆడపాప. ఈ సీతా మహాలక్ష్మి నాకు చాలా బాగా నచ్చింది, ఉంచేసుకుందాం. అయ్యా కొంపదేసి మీరు కమిట్ అవ్వకండి. నాకు తెలియదు ఏది ఎట్లా హ్యాండిల్ చేయాలని. నిన్ని ఈ రోజు నుంచి పనిలో పెట్టుకుంటున్నా. అయ్య బాబోయ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, మీకు కూడా థ్యాంక్స్ అండి. దండమండి, అక్కడ పోయి నిలబడండి. అయ్య గారు, ఇంతకీ నాకు ఏమేం పనులు ఉంటాయండి? నువ్వు ఏమేం పనులు చేయాలనేది మన సూరి చెప్తాడు. పనులా? నా బట్టలు ఉతికి. నీకు కాదు పని మనిషి, ఆ పాపకి. నీ బట్టలు నువ్వు ఉతుక్కో, నా బట్టలు వాషింగ్ మిషన్ ఉతుకుతుంది, సరేనా? హే ఇట్రా. చెప్పండి అమ్మా. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తావా? తీరుస్తానమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడ వర్క్ చేస్తే నువ్వు ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నావు అని ఎవరు వచ్చి నిన్ను ప్రశ్నించరు కదా? ప్రశ్నించడానికి నాకెవరు లేరండి. అలా అనుకోకు, నీకోసం మేమందరం ఉన్నాం. చాలా ట్రై చేసా తమ్ముడు, అసలు పని మనిషి ఎవరు దొరకట్లేదు. అదేంటి ఇద్దరు ఒకేలా ఉన్నారు? పెద్దనాన్న అద్దా కూర్చో. అయ్యా ఈ ఇంట్లో మీకెలా తెలుసు?
పనమ్మాయి దొరకపోవడం ఏంటన్నయ్య? నువ్వు పంపించింటేనే కదా ఈ అమ్మాయి వచ్చింది. నేను పంపించడం ఏంట్రా? పొద్దు నుంచి వెతుకుతూనే ఉన్నా, ఒక్క పని మనిషి కూడా దొరకట్లేదు తెలుసా? అరే అన్నయ్య, నువ్వు పంపించింటేనే ఇంటికి వచ్చిందని చెప్తుందిరా ఈ అమ్మాయి. నేను పంపించడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? లెగు పైకి. ఎవరు నువ్వు? అసలు ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు? మా తమ్ముడింట్లో నీకేం పని? మా అన్నయ్యనే పట్టుకుంటావరా నువ్వు? అసలు నువ్వెంత, నీ బతుకెంత? అయ్యా క్షమించండి అయ్యా, నేను చేసిన తప్పే. అసలు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి నాకు చాలా కావాల్సిన మనిషి అయ్యా. ఎట్టి తిరిగి మన ఇంట్లో పని మంచిగా పెడదామని ప్లాన్ చేస్తా అంటే అదే టైంకి పక్కింటి కబాలని వచ్చిండు మిమ్మల్ని ఎత్తుక్కొని. ఏంటి ఇలా వచ్చారు? అయ్యగారు లేరు. మా అక్క కూతురు స్వప్న, అదే మీ సిరమ్మ క్లాస్మేటే, మొన్ననే పెద్ద మనిషి అయింది. అదే మీ అయ్యగారికి చెప్దామని వచ్చిన. అవునా, మంచి విషయం అన్నా, నేను అయ్యగారు చెప్తాలేండి. మర్చిపోకు సూరి. అన్నా ఫంక్షన్కి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను వచ్చి హెల్ప్ చేస్తాను. అయ్యో దాన్నే ముందు రా సూరి. ఎలాగో మీ సిరి పాప కూడా రేపో మర్నాడు ఫంక్షన్ చేయాల్సి వస్తుంది. ఎట్లో మీ ఇంట్లో ఆడోళ్ళు కూడా లేరు కదా, వస్తే నీకు కూడా తెలుస్తుంది. సరే అయ్యా, గట్టిగా ఆలోచించానయ్యా. ఇదే మంచి టైం అనిపించింది. ఈ సీతా మహాలక్ష్మిని మన ఇంట్లో పని మంచిగా పెట్టచ్చని. కానీ అంత ఈజీగా మీరు ఒప్పుకోరు కదా, అందుకే ఇంకో ప్లాన్ వేసిన. చక్కగా సిరమ్మ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినా. నా అదృష్టం బాగుంది, ఆ రోజు సిరమ్మ కడుపు నొప్పిస్తుంది, ఇంకా అదే ఛాన్స్ అని ప్రిన్సిపల్ కూడా చెప్పేసి మా ఇంట్లో ఆడగాలే లేదు, ఇద్దరు మగోళ్ళమే. ఇంకా సిరమ్మ పెద్ద మనసు అయితే చూసుకోవాలి కదా, మీరు చెప్తే మా అయ్యగారు ఇంటరని చెప్పిన. పెద్ద అయ్యగారు కనిపించినప్పుడు ఇంకో ఐడియా వచ్చింది. ఆ పెద్ద అయ్యగారే మన సీతా మహాలక్ష్మి పంపినట్టు డ్రామా క్రియేట్ చేశానయ్యా. మీ కాడ ఇన్ని రోజులు విషయం దాచానయ్యా. అదేంటంటే ఈమె ఎవరో కాదయ్యా, నా భార్య సీతా మహాలక్ష్మి. అంటే నువ్వు ఇన్ని రోజులు చెప్పింది అబద్ధమా? నీ భార్య చనిపోయింది, నీ కూతురు అచ్చం నీ భార్యలా ఉందన్నది? అయ్యా కూర్చోండి అయ్యా, మొత్తం అర్థమయ్యేలా చెప్తా, కూర్చోండి అయ్యా. అయ్యా నాకు నువ్వు చెప్పిందంత అబద్ధమే, చేసేదంతా మోసమే. అయినా నిన్ను నా ఇంట్లో ఎందుకు ఉంచుకుంటారా? గెట్ అవుట్. నాన్న సూరి నాపు, నాన్న నాన్న సూరి నాపు, నాన్న సిరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేసి రా. సూరి సూరి